హాయ్ అండి అందరికీ. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ జాబ్ అప్డేట్స్ తెలుగు. ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు మనకి ప్రిపరేషన్ సీరీస్ అని స్టార్ట్ చేయమని. ఎందుకంటే ఇప్పుడు చాలా నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి కదా! సో, మీ అందరి కోసం నేను ఈరోజు నుంచి ప్రిపరేషన్ సీరీస్ అనేది స్టార్ట్ చేశాను. అయితే ఈ సీరీస్ యొక్క షెడ్యూల్ ఎలాగుంటదంటే, ఈరోజు మనకి సబ్జెక్ట్స్ గానీ, లెసన్స్ గానీ అన్నీ ఆల్టర్‌నేటివ్ అయితే ఉంటది. ఈరోజు రీజనింగు, రేపు క్వాంటు, ఎల్లుండి ఇంగ్లీషు, ఆ తర్వాత జీఎస్, ఆ తర్వాత జీకే ఆ రకంగా అయితే ఉంటది. బేసిక్‌గా దీంట్లో మనం ఎలా డిస్కస్ చేస్తామని ఒక శాంపుల్ అయితే చూడండి. ఇప్పుడు మనం నంబర్ సిరీస్ గురించి డిస్కస్ చేస్తాం కదా! ఆ నంబర్స్ సిరీస్‌లో ఉన్న దాంట్లో ఏమేం కాన్సెప్ట్స్ ఉంటాయి, ఏమేం ప్యాటర్న్స్ ఉంటాయి, ఇవన్నీ మనం డిస్కస్ అయితే చేద్దాం. ఓకేనా? అది మనకి ఓవరాల్‌గా దీంట్లో మనం ఏం డిస్కస్ చేస్తామని మీకు టాపిక్ స్టార్టింగ్‌లోనే చెప్తాను, చూపిస్తాను. సో దట్ మీకేంటంటే ఒక ఐడెంటిటీ కూడా అవుతది. దాని తర్వాత ఆ టాపిక్ రిలేటెడ్ మన ఎక్స్‌ప్లనేషన్ కూడా చేస్తాను. బేసిక్ స్కిల్ అనేది ఏముండాలి, ఈ టాపిక్ అనేది చేయడానికి అని కూడా మీకు క్లియర్‌గా చెప్తాను. దాంతో పాటు మనకి ఎంసీక్యూ ఆ టాపిక్ రిలేటెడ్ ఒక ఎంసీక్యూ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాను. అయితే ఎక్స్‌ప్లనేషన్ కూడా ప్రొవైడ్ చేస్తా. దాంతో పాటు చాలామంది రైట్ ఆన్సర్ కన్నా రాంగ్ ఆన్సరే బేగా చేస్తారు. అప్పుడేంటవుతది? రాంగ్ అవుతది. అందుకే రాంగ్ ఆన్సర్ మోస్ట్‌లీ కామన్‌గా చేసే మిస్టేక్ కూడా చెప్తాను. ఆ తర్వాత కరెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ కూడా క్లియర్‌గా చెప్తాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ యొక్క పీడిఎఫ్‌లోనే క్లియర్‌గా లాస్ట్‌లోని మీకేంటంటే ప్రాక్టీస్ అనేది క్వెషన్స్ కూడా ఉంటాయి. ఓకేనా? ఒక 10 అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ 10 అనేది ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ ఇంకోటేంటంటే ఆన్సర్‌లనేవి తర్వాత రోజు ఈరోజు క్లాస్ అనేది అప్‌లోడ్ చేశాను కదా! తర్వాత రోజు నేను ఆన్సర్‌లనేవి టెలిగ్రామ్‌లో ప్రొవైడ్ చేస్తాను. చెక్ చేసుకోండి. అండ్ ఓవరాల్‌గా ఈ సీరీస్‌లో మీకు ఏమేమి దొరుకుతుందంటే డైలీ ఇలాగ మనకేంటంటే ఒక లెసన్ తాలూకా ఫుల్ మనకి సిలబస్ అనేది దొరుకుతుంది. కాన్సెప్ట్స్ అనేది దొరుకుతుంది. టాపిక్స్ అనేది దొరుకుతుంది. దాంతో పాటు డైలీ ఎంసీక్యూస్ 100+ ఎంసీక్యూస్ అని ప్రొవైడ్ చేస్తాను. అండ్ డైలీ టెస్ట్ ఉంటది. వీక్లీ టెస్ట్ ఉంటది. మంత్లీ టెస్ట్ ఉంటది. ఫుల్ సిలబస్ అనేది మీకు కవర్ అయ్యే విధంగా ఈ యొక్క సీరీస్‌లోనైతే ఉంటది. అండ్ ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనంటే అవన్నీ కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఏది ఎక్కడ దొరుకుతుంది, ఏ వేళలో దొరుకుతుంది అనేసి ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే లాంగ్ అయితే అవుతది వీడియో కాబట్టి. అండ్ ఇంకోటి డైలీ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ అని ప్రొవైడ్ చేస్తాను. ఈ రకంగా మీకు పీడిఎఫ్స్ అని ప్రొవైడ్ చేస్తాను. వెళ్ళి అక్కడ డౌన్లోడ్ అయితే చేసుకోండి. నా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌తో ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోస్‌తో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో, ఇంక మనం ఈరోజు డే 1 కాబట్టి, ఈరోజు మనం సింపుల్‌గా రీజనింగ్‌లోని సిరీస్ అనే కాన్సెప్ట్ మీద, లెసన్ మీద మనం ఈరోజు డిస్కస్ అయితే చేద్దాం. అసల సిరీస్ అనే దాంట్లో మనకి నంబర్ సిరీస్ ఉంటది, లెటర్ సిరీస్ ఉంటాయి. ఇలా చాలా అయితే ఉంటాయి. ఈరోజు మనం చూసేది నంబర్ సిరీస్ అనమాట. ఓకేనా? సిరీస్‌లో మనం మోస్ట్‌లీ మనకి నంబర్ సిరీస్ అనే కాన్సెప్ట్ దాంట్లో మెయిన్‌గా మనం చేయాల్సింది ప్యాటర్న్ అనేది ఐడెంటిఫై చేయడం. ఓకేనా? దాని తర్వాత దీంట్లో ఏమేం ప్యాటర్న్స్ ఉన్నాయి చూసుకుంటే అడిషనల్ ఉంటది. సబ్‌ట్రాక్షన్ ఉంటది. మల్టిప్లికేషన్, డివిజన్, స్క్వేర్స్, క్యూబ్, ఆల్టర్‌నేటివ్ ప్యాటర్న్ ఉంటది. మిక్స్డ్ ప్యాటర్న్ అయితే ఉంటాయి. ఓవరాల్‌గా మనకి ఈ యొక్క ప్యాటర్న్స్ అనేవి ఈ యొక్క సీరీస్ తాలూకా నంబర్ సీరీస్ అనే లెసన్‌లోనైతే మనకి ఉండడం అయితే జరుగుతుంది. అయితే మనం ఓవరాల్‌గా ఇప్పుడు కాన్సెప్ట్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ నంబర్ సీరీస్ యొక్క కాన్సెప్ట్ అయితే చూసుకున్నట్లయితే దీంట్లో బేసిక్ క్వెషన్స్ ఎలాగుంటాయంటే 1, 2, 3, 4 అలాగుంటాయి. ఈటిల్లో మనం ఏంటంటే ప్యాటర్న్ అనేది ఐడెంటిఫై చేసి మనం నెక్స్ట్ వచ్చే ఆన్సర్ ఏంటో మనం చెప్పాల్సి ఉంటది. ఓకేనా? మిస్సింగ్ అనేది ఫైండ్ చేసి ఆన్సర్ అని చెప్పాలి. బేసిక్‌గా ఒక క్వెషన్ అయితే చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సింపుల్‌గా ఇక్కడ చూడండి 2, 4, 6, 8 అంటే మనకి తర్వాత ఏమొస్తది? అప్పుడు మనం కన్‌ఫ్యూజన్ అయితే అవుతాయి. ఎందుకంటే మనకి 10 ఉన్నది, 12 కూడా ఉన్నది. ఎందుకు? ఎందుకు 10, 12 ఉన్నదని క్లియర్‌గా చూడండి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే +4 అనేసి అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ క్లియర్‌గా చూడండి. 2కి, 6కి ఎంత? +4 ఉంది. 4కి, 8కి ఎంత? +4 ఉన్నది. అప్పుడు ఏటవుతది? మళ్ళీ తర్వాత +4 ఏమో అనుకుంటారు. సో, అక్కడ అలాగనుకుంటే రాంగ్ అయితే అవుతది. ఎందుకు చెప్పనా? ఇప్పుడు మనకి 8కి +4 చేస్తే, 6కి +4 చేస్తే ఎంతవుతుందప్పుడు? 10 అవుతుంది. కానీ మనకేంటిది అది చేసిన తర్వాత మనకు ఇంకో నంబర్ కూడా ఉండాలి కదా! అది గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ మనకి అసలైన గెస్ ఏంటంటే ఇప్పుడు చూడండి. కరెక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చూసుకున్నట్లయితే 4, 2 ఎంతవుతుంది? ఇప్పుడు 4 ఉంది, 2 ఉంది, -2 ఉంది. ఓకేనా? అంటే మనకి 4కి, 2కి -2 చేస్తే 4కి -2 చేస్తే అప్పుడు 2 వస్తుంది. అలాగే మనకి నెక్స్ట్ చూసుకుంటే 6కి -4 చేస్తే 2 వస్తుంది. అలా మనకి 8కి -6 చేస్తే 2 వస్తుంది. ఓవరాల్‌గా మనకేటవుతుంది? +2 అనే ప్యాటర్న్ అనేది దీని నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే మీరు అనొచ్చు సింపుల్‌గా
అంటే మనకి సింపుల్‌గా అంతెందుకు ఇప్పుడు 2కి +2 చేస్తే 4 అవుతది. అలా మనకి 4కి +2 చేస్తే 6 అవుతది అనేసంటే అవుతది. కాదనట్లేదు. కానీ మనం ఇన్ డెప్త్‌గా తెలుసుకుంటేనే అప్పుడు మనం చేయగలం. ఓకేనా? అప్పుడు ఏటవుతుంది మనకి ప్యాటర్న్ అనేది +2 చేస్తే అప్పుడు మనకి 8 + 2 ఎంత? 10 అనేది అవుతుంది. ఓవరాల్‌గా మనకి నంబర్ సీరీస్ యొక్క కాన్సెప్ట్ అనేది ఈ రకంగా అయితే ఉంటది. అది మనం ఎడిషనల్ ప్యాటర్న్ అని చూద్దాం. ఓకేనా? ఎడిషనల్ ప్యాటర్న్ అనేది వీటిలో మోస్ట్‌లీ మనం డిఫరెన్స్ అనేది చెక్ చేసుకోవాలి. ఓకేనా? అంటే మనకి 2 నంబర్స్ మధ్యన డిఫరెన్స్ అనేది మనం మోస్ట్‌లీ చెక్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ చూసుకుంటే 5, 10, 15, 20 ఈ రకంగా అయితే ఉంటది. అలాగే ఇక్కడ చూసుకున్న మనకేంటంటే మనకిక్కడ 5+ అనేది ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. అయితే దీనికి రిలేటెడ్ మనం ఎంసీక్యూ అయితే చూద్దాం. ఇప్పుడు మోస్ట్‌లీ ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే 7, 14, 21, 28 ఉంది కదా! చాలామంది ఏంటంటే +6 అనేసి అనుకుంటారు. ఎందుకంటే 21కి 28కి ఏముంది? +6 అయితే ఉంది కదా! అప్పుడు ఏం చేస్తారు? 28కి ఇంకో +6 యాడ్ చేసుకొని ఏం చేస్తారు? అప్పుడు దాని తర్వాత ఏ నంబర్ అయితే వస్తుందో ఆ నంబర్ అనేది యాడ్ చేస్తారు. అప్పుడెంత? 34 కానీ ఇక్కడ మనకి 34 కూడా ఆన్సర్‌లో లేదు. అప్పుడేంటి దీని యొక్క కరెక్ట్ ప్యాటర్న్ ఏంటంటే ఇక్కడ చూడండి క్లియర్‌గా 14 - 7 అంటే సింపుల్‌గా చెప్పాలంటే మీరు చేయాల్సింది ఈ 14 ఏదైతే ఉందో దానికి 1 నంబర్‌కి, 2 నంబర్‌కి మనం డిఫరెన్స్ అనేది కనుక్కుంటే అప్పుడు మనకి క్లియర్‌గా అర్థమవుద్ది. అప్పుడేంటి అంటే మనం +7 అనేది చేస్తే ఇప్పుడు 7 + 7 14, 14 + 7 21, 21 + 7 28 ఆ రకంగా మనకు ఓవరాల్‌గా 35 అనేది ఆన్సర్ అనేది వస్తుంది. అంటే మనం ప్లస్ అనే ప్యాటర్న్ అనేది మనకి ఈ యొక్క మనకి ఎడిషనల్ దాంట్లో యూజ్ అయితే అవుతుంది. ఓకేనా? అలాగే మనకి నెక్స్ట్ సబ్‌ట్రాక్షన్ ప్యాటర్న్ గనుక చూసుకుంటే, దీంట్లో సేమ్ దానిలాగే ఉంటది. కాకపోతే మనం మైనస్ అనేది చేయాలనమాట. ఓకేనా? ఆ మైనస్ అనేది ఎలా చేయాలంటే, ఇప్పుడు మనం మోస్ట్‌లీ ఒక క్వెషన్ అయితే చూద్దాం. 90, 80, 70, 60 ఓకేనా? ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే, -5 చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకు చెప్పనా -5? ఎందుకంటే ఇప్పుడు మనకు చూడండి 60 ఉన్నది. కానీ ఆన్సర్‌లో చూసుకుంటే 5 అనే ఆప్షన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకు? అయితే 5 ఉండుండొచ్చు అనేసి చాలామంది అనుకుంటారు. కానీ అక్కడ ఆన్సర్ అయితే అది కాదు. ఎందుకంటే ఇప్పుడు 80 మీకు ఇందాక చెప్పినట్టే మనకి ఫస్ట్ నంబర్, సెకండ్ నంబర్‌కి డిఫరెన్స్ చూసుకోండి. అక్కడ -10 అయితే అవుతుంది. అంటే ఇక్కడ ఏంటవుతుంది? మనకి 90 - 10 80, 80 - 10 70, 70 - 10 60 అలాగ మనకి ఆన్సర్ అయితే వస్తుంది 50 అయితే వస్తుంది. ఈ రకం మనకి -10 అనే ప్యాటర్న్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే మల్టిప్లికేషన్ ప్యాటర్న్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు సపోజ్ మనకి ఎగ్జాంపుల్ 2, 4, 8, 6 అంటే మనకి 2 4 జార్ 8 ఓకేనా? 8 4 జార్ 16 ఆ రకంగా మనం ఈ రకంగా చేయాలనమాట క్వెషన్ అనేది ఓకేనా? అయితే దీని యొక్క రిలేటెడ్ ఎంసీక్యూ అయితే చూద్దాం. 5, 10, 20, 40 ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే +20 చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు అందరికీ తెలీదు కదా! ఇప్పుడు మన క్వెషన్ చూడగానే మనం అనుకోవాలి. ఇది ఏ ప్యాటర్న్‌లో వస్తుంది? ఏం టైప్‌లో వస్తుందని మనకు తెలియాలి. అప్పుడు ఏటవుతుందంటే +20 చేసి ట్రై చేయడానికి ట్రై చేస్తారు. కానీ అక్కడ +20 అయితే అవ్వదు. కరెక్ట్ ఎలాగవుద్ది? ఇప్పుడు 5 2s ఆర్ 10, 10 2s ఆర్ 20, 20 2s ఆర్ 40 ఈ రకంగా చేసుకుంటే 40 2s ఎంత అప్పుడు 80 అనేది మనకి దీని రకంగా మనకైతే అవుతుంది. ఇక్కడ మనకి ఇంటూ 2 అనే ప్యాటర్న్ అనేది రావడం అయితే జరిగింది. అలా మనకి డివిజన్ ప్యాటర్న్ మనం చూసుకుంటే ఎగ్జాంపుల్ చూస్తే 64, 32, 16 ఇక్కడ ఏంటవుతుంది? డివైడెడ్ బై 2 అనే ప్యాటర్న్ అనేది మనకి రావడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మోస్ట్‌లీ చాలామంది ఏం చేస్తారు? డివైడెడ్ బై 2 చేయకుండా ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఒక క్వెషన్ అయితే చూద్దాం. 81, 27, 9, 3 ఎందుకంటే ఇక్కడ చూడండి క్లియర్‌గా ఇప్పుడు మనం ఇక్కడ క్వెషన్‌లో చూసుకుంటే 81, 27, 9, 3 ఉంది. చాలామంది ఏం చేస్తారంటే -6 అనేది అనుకుంటారు. ఆప్షన్‌లో కనిపించదు. ఏటి చేయాలో అర్థం కాదు. కానీ -6 అని ఎందుకు అనుకుంటారో చెప్పనా? ఇప్పుడు 9 - 3 ఎంత? 6 అప్పుడు మనకి 3 - 6 రావాలి కదా! ఆ రకంగా అస్యూమ్ చేస్తారు. అప్పుడేంటి -6 అయితే అవుతదనుకుంటారు. కానీ కరెక్ట్ క్వెషన్ ఏంటంటే డివైడెడ్ ఇప్పుడు మనకి 81కి 3 డివైడెడ్ చేసుకుంటే 27 అనేది అవుతుంది. అలాగే 27కి 3 డివైడ్ చేస్తే 9 అయితే అవుతుంది. 9కి 3 డివైడెడ్ చేస్తే 3 అయితే అవుతుంది. ఓకేనా? ఈ రకంగా మనకేంటంటే ప్యాటర్న్ అనేది డివైడెడ్ బై 3 అనేది ప్యాటర్న్ అనేది రావడం అయితే జరిగింది. అప్పుడు కరెక్ట్ ఆప్షన్ ఏంటవుతది? 3 డివైడెడ్ బై 3 చేస్తే ఎంత అవుతుంది అప్పుడు 1 అయితే అవుతుంది. ఈ రకంగా మనకి డివైడెడ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనం స్క్వేర్ ప్యాటర్న్ గాని చూసుకున్నదే మనకి స్క్వేర్ అంటే చాలా మందికి తెలుసో తెలీదో నాకు తెలీదు కానీ స్క్వేరు, క్యూబ్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మ్యాథ్స్‌లోని గుర్తుపెట్టుకోండి. స్క్వేర్ అంటే ఇప్పుడు 1 స్క్వేరు, 2 స్క్వేరు, 3 స్క్వేరు, 4 స్క్వేర్ ఈ రకంగా అయితే ఉంటాయి. ఓకేనా? అయితే దీంట్లో చూసుకుంటే దీని యొక్క ఎంసీక్యూ చూస్తే 4, 9, 16, 25 ఓకేనా?
చాలామంది ఏం చేస్తారంటే +7 ప్యాటర్న్ అనేది అనుకుంటారు. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు మనం వీటిలో చూడాల్సినవి మెయిన్‌గా మనం ప్యాటర్న్ ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? కరెక్ట్ ఆన్సర్ అనేది ఇవ్వాలి. ఇక్కడ మనకు క్వెషన్ చూడగానే మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి మన మైండ్‌లోకొస్తది. కానీ ప్యాటర్న్ అనేది మనం తెలుసుకోవాలి. ఓకేనా? ఇక్కడ చేసే మెయిన్ మిస్టేక్ ఏంటంటే +7 అనేది ట్రై చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు 25కి అలాగే మనకి 16కి మనకి లింక్ అయితే ఉంటది. అలాగే మనకి 25 తర్వాత +7 చేస్తే మనకేంటంటే 40 ఈ రకంగా లేదా 36 అనేది వస్తది అనేసి అనుకుంటారు. సో, ఆ రకంగా ఏటవుతదంటే +7 అనేసి అనుకుంటారు. ఎందుకంటే ప్యాటర్న్‌లోని మనకి నంబర్ 1కి, నంబర్ 2కి ఉన్న డిఫరెన్స్‌ని మనం ఇంటూ చేయడం గానీ, ప్లస్ చేయడం గానీ ఇలాంటివైతే ట్రై చేస్తారు. కానీ ఇక్కడ మెయిన్ ప్యాటర్న్ ఏటవుతదంటే స్క్వేర్ అనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి 4 స్క్వేర్ ఎంత? 16. 9 స్క్వేర్ ఎంత? 25. ఆ రకంగా మనం చూసుకున్నట్లయితే మనకి 36 అనేది ఎప్పుడు మన 6 6 జార్ మనకిక్కడ ఆప్షన్‌లో చూసుకున్నట్లయితే 36 అనేది 6 6 జార్ 36 అయితే అవుతుంది. ఓకేనా? ఆ రకంగా మనకి ఈ యొక్క ప్యాటర్న్ అనేది స్క్వేర్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. మనకి సేమ్ క్యూబ్ కూడా అంతే. ఇప్పుడు 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్ ఈ రకంగా అయితే ఉంటది కదా! ఇక్కడ ఈడేం చేస్తారంటే +61 చేయడానికైతే ట్రై చేస్తారు. అంటే వీటికి డిఫరెన్స్ అనేది ఆ రకంగా అయితే ఉంటదనమాట. ఓకేనా? అప్పుడు చూసుకుంటే +16 అంటే 125కి +16 చేస్తే అప్పుడు ఏంటవుతది? మనకి 136 141 ఆ రకంగా అయితే వస్తది. అప్పుడేంటంటే ఆ ఆప్షన్ అనేది ఉండదు. ఓకేనా? అప్పుడు ఇక్కడ చేయాల్సిందంటే క్యూబ్. ఓకేనా? 8 క్యూబ్ ఎంత? మనకి చూసుకుంటే 2 క్యూబ్ ఎంత? 8. 3 క్యూబ్ 27. 4 క్యూబ్ 64. 5 క్యూబ్ 125. ఈ రకంగా మనం చూసుకుంటే 6 క్యూబ్ వచ్చేసరికి మనకి అంటే మనం చూడాల్సింది ఈ యొక్క ఆప్షన్స్‌లో ఏదైతే క్యూబ్ అవుతుంది, ఏదైతే స్క్వేర్ అవుతుంది అలాంటివి మనం చెక్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఆ రకంగా మనకి 256 అనేది మనకి 6 క్యూబ్‌లోనే 216 అనేది 6 క్యూబ్‌లోనే అయితే రావడం అయితే జరుగుతుంది. అసలు మనం ఆల్టర్‌నేటివ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే సీరీస్‌లో మనకి 2 ప్యారలల్ ప్యాటర్న్స్ అనేది రన్ అవుతాయి. ఒకటొచ్చేసి మనకి ఆడ్ ఉంటది, ఈవెన్ అనేది ఉంటది. ఓకేనా? ఇప్పుడు మనకి నంబర్ 1 అనేది ఆడ్ అవుతది. నంబర్ 2 అనేది ఈవెన్ అవుతది. సో, సింపుల్‌గా చూసుకున్నట్లయితే ఒక క్వెషన్ చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే 8, 3, 8, 5, 10, 7 ఓకేనా? అంటే ఇక్కడ ఏటవుతుంది 3 అనేది ఆడ్, 5 అనేది ఆడ్, 7 అనేది ఆడ్. అక్కడేంటంటే మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఇక్కడ బేసిక్‌గా ఆ తర్వాత ఏమొస్తుంది? ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉంటది. ఫస్ట్ 3 వచ్చింది. ఆ తర్వాత మనం ఈవెన్ వచ్చింది. అలా మళ్ళీ ఆడ్ వచ్చింది. ఆ తర్వాత ఈవెన్ వచ్చింది. మళ్ళీ ఆడ్ వచ్చింది. తర్వాత మనకి ఈడేంటంటే ఈవెన్ అనేది రావాలి. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు క్లియర్‌గా చాలామంది ఏం చేస్తారంటే తప్పనేది ఈటిలోని లైక్ ఏంటంటే ఇలా మనకి ఈవెన్ ఉన్నది, ఆడ్ ఉన్నది అనేసి అందరికి అంత ఐడెంటిఫై అనేది రాదు. అప్పుడేం చేస్తారు? డివైడెడ్ చేయడం గానీ, మల్టిప్లై చేయడం గానీ, ఇంటూ చేయడం గానీ ఆ టైప్‌లోని వీటిలో అయితే ట్రై చేస్తారు. కానీ ఇక్కడ సింపుల్‌గా చూసుకున్న ప్యాటర్న్ ఆడ్ పొజిషన్‌కి +2 అవుతుంది. ఈవెన్ పొజిషన్‌కి +2 అవుతుంది. అప్పుడు 10కి +2 చేస్తే ఎంత అప్పుడు 12 అయితే అవుతది. అప్పుడు సింపుల్‌గా మనకి 12 అనేది ఆన్సర్ అనేది వస్తది. అదే మనం మిక్స్డ్ ప్యాటర్న్ గాని చూసుకుంటే దీంట్లో మనకి మోస్ట్‌లీ మనకి అడిషనల్, మల్టిప్లికేషన్, ప్లస్, మైనస్ ఈ రకంగా అయితే ఉంటది. ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ ఏంటనుకున్నాం ఓన్లీ పొజిషన్స్ మారాయి. అంతే మనకి ఆడ్, ఈవెన్ పొజిషన్స్ రావడంతో దానికి డిఫరెన్స్ అయితే ఉంది. కానీ ఇక్కడ మిక్స్డ్ ప్యాటర్న్‌లో చూసుకుంటే అడిషనల్ ఉంటది, మల్టిప్లికేషన్ ఉంటది, ఇంటూ ఉంటది, డివైడ్ ఉంటది. ఇవన్నీ మిక్స్ అనేది వస్తది. ఇప్పుడు సింపుల్‌గా ఒక టాపిక్ అయితే చూద్దాం. క్వెషన్ అయితే చూద్దాం. ఇక్కడ క్వెషన్ చూసుకుంటే 2, 6, 7, 21, 27 ఇక్కడ మనకి మోస్ట్‌లీ ఇక్కడేంటంటే +1 అనేది చేయడానికి ట్రై చేస్తారు. ఓకేనా? +1 ఎందుకనంటే ఇక్కడ లాస్ట్‌లో చూడండి 21కి, 22కి ఎంతుంది? +1 అని ఉంది. సో, ఆ ఫస్ట్ మీరు స్టార్టింగ్ అయితే చూడరు చాలామంది. ఆ లాస్ట్‌లోని చూసి సరే ఓకే. నెక్స్ట్ +1 ఉంది కదా! అది చేసేద్దాం. కానీ ఆన్సర్ రాదు. అప్పుడేటి మనకి మిస్టేక్ అయితే అవుతది. అప్పుడు మనం చేయాల్సిందేంటంటే ఇప్పుడు 2 ఇంటూ 3 6. 6 + 1 7. 7 ఇంటూ 3 21. 21 + 1 22. సో, ఈ రకంగా మనకేంటంటే ఫస్ట్ మనకి ఇంటూ అనేదొచ్చింది. అదే మనకి ప్లస్ అనేది కూడా వచ్చింది. అంటే మనకి ఆల్టర్‌నేటివ్ అనమాట. ఓకేనా? అంటే 2కి 7కి ఏటవుతుంది? ఇంటూ అవుతుంది. 6కి 1కి ఏటవుతుంది? ప్లస్ అవుతుంది. ఆ రకంగా మనకిక్కడ ఏంటంటే ఇంటూ, ప్లస్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఓకేనా? అంటే మనకి ఇంటూ 3 + 1 అనేది అలా రిపీట్ అయితే అవుతుంది. సో, ఓవరాల్‌గా మనకి ఏంటంటే 7 3 జా 21 చేసినప్పుడు అప్పుడేటవుద్ది 22 ఇంటూ 3 చేస్తే 66 అవుతది. ఎందుకంటే ఇది మనకి ఒక పొజిషను. ఇదొక పొజిషను. ఆ తర్వాత ఇక్కడ పొజిషన్ రావాలి కదా! ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి అది మనం గెలకం. అప్పుడు మనం ఈ పొజిషన్ గెలుకుతాం. అప్పుడు మనకి 7 ఇంటూ 3 కాబట్టి మనకిప్పుడు ఏం చేస్తాము
ఓవరాల్‌గా ఈ 22 ఏదైతే ఉందో దాన్ని ఇంటూ 3 చేస్తే 66 అనేది వస్తది. సో, ఈ రకంగా మనకి నంబర్ సీరీస్‌లో ఈ యొక్క కాన్సెప్ట్స్, ఈ యొక్క టాపిక్ అనేవి ఈ రకంగా అయితే ఉంటాయన్నమాట. ఓకేనా? సో, ఇంకెటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. మీకు నా నంబర్ అనేది ఉంటది. డైరెక్ట్‌గా మీరు కాంటాక్ట్ కూడా అవ్వచ్చు. ఓకేనా? ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. అలాగే వీడియోస్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బై ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.